ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ ప్రోమో ప్రకారము ఇంకా రంగానే రిషి అన్న నిజం తెలుసుకుని వసుధారైతే ఆనందానికైతే అవధులైతే ఉండవు ఫ్రెండ్స్. ఇంకా పరిగెత్తుకుంటూ రిషి సార్ అని అంటుంది. సార్, నేను మిమ్మల్ని అర్జెంటుగా చూడాలి, అర్జెంటుగా కలవాలి సార్, మీతో ఎన్నో విషయాలు చెప్పాలి, మిమ్మల్ని గట్టిగా హక్ చేసుకోవాలి, మీ ఒళ్ళో పడుకొని నేను స్వేద తీరాలి. ఈ రోజులు మీరు నన్ను ఎలా ఏడిపించారు, నేను రంగా అన్న కూడా రిషి అని చెప్పేసి మీరు నన్ను ఎంత బాధ పెట్టారు సార్, ఇది మీకు న్యాయమేనా? ఇప్పుడు రండి నా ఎదురుగా, అప్పుడు చెప్తాను మీ పని అని అంటుంది. అంతలోపల రిషి సార్ అయితే ఎదురుగా అయితే నిలబడతాడు. ఏంటి, ఏం చెప్తావు ఇప్పుడు చెప్పు అని అంటాడు. రిషి సార్ని చూడగానే ఇంకా వస్తారైతే సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఏంటి సార్, నేను తలుచుకోగానే వచ్చేసారా అని అంటుంది. అవును, నువ్వు తలుచుకుంటే నేను రాకుండా ఉంటానా అని అంటాడు. రిషి సార్ అయితే వసుధానైతే వెనక నుంచి పట్టుకొని గట్టిగా చెప్పు, ఇప్పుడు చెప్పు, ఏదో చెప్తా అన్నావు కదా చెప్పు అని అంటూ ఉంటాడు. సార్ సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఏంటి సార్, మీరు ఇలా చేస్తుంటే నేనేం చెప్పగలను అని అంటూ ఉంటుంది. గట్టిగా పట్టుకొని ఏదో చెప్తా అన్నావు కదా చెప్పు అని అంటూ ఉంటాడు. దగ్గరికి రాగానే నా కోపం అంతా నిమిషంలో మాయమైపోతుంది, అయినా మీరు మాయ చేస్తారు సార్ ఏమైనా సరే అని అంటూ ఉంటుంది. ఏమో సారీ వసుధారా, ఇన్ని రోజులు నేను చాలా బాధ పెట్టాను కదా. అవును సార్ అని అంటుంది వసుధారా. అయితే ఆ బాధ అంతా పొంగొట్టడానికి నీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను అని అంటాడు. ఏంటి సార్ ఆ గిఫ్టు అని అంటుంది. అయితే నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలంటే నువ్వు కళ్ళు మూసుకోవాలి వసుధారా అని అంటాడు. అవునా సార్, అయితే ఇప్పుడే మూసుకుంటాను సార్ అని అంటుంది. రిషి సార్ అయితే వసుధార బొగ్గల దగ్గరకు వచ్చి కిస్ అయితే చేస్తాడు. ఇంకా వసుధార కళ్ళు తెరిచి సిగ్గుపడుతూ, సార్ నన్ను మీరు చీట్ చేశారు సార్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఉండండి సార్ మీ పని చెప్తానని ఇంకా తరుముతూ ఉంటుంది. అందులో కూడా రిషి సార్ అయితే మాయమైపోతాడు. వసుధార అయితే కళ అయితే కంటుంది. ఇది కళ అని చెప్పేసి ఇంక వసుధార అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు